వచ్చేసరికి కంపాషన్ అన్నమాట. అంటే ఎవరి కోసం మనం ఫీల్ అయిపోవటం. సో ఈ లగ్నంలో కుజబుధులు ఉన్నారంటే వీడు మైండ్ లైన్ ఎట్లా ఉండాలి అని చెప్పి నేను కాన్సెప్ట్ ఊహించుకుని నేను నీ చేతి రేఖలు ఇలా ఉంటాయని గీస్తే యాస్టీస్గా అలాగే ఉన్నాయి. అంటే తత్వం, ఫిలాసఫీ ఆఫ్ ఆస్ట్రాలజీ, ప్లానెట్ యొక్క నేచర్ ఇందులో బాగా అర్థమవుతుంది మనకి. కానీ ఇది పెద్ద వైట్ సైన్స్, అంత అనుకున్నంత ఈజీ కాదు. చాలా మంది దీనిలోకి వచ్చి నేర్చుకుందాం అనుకుని మన వెనక్కి పిల్లలు చాలా మంది ఉన్నారు, వదిలేస్తారు కూడా, ఎందుకంటే విసుగు వస్తుంది. కానీ ఇదే పనిగా కూర్చుంటే మాత్రం నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవుతాడు, నాది హామీ. ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఫాలో అయ్యేది ఇదే కాన్సెప్ట్ అండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను మీకు ఇంత అనర్గళంగా చెప్పినా నేను కూడా ఇందులో ప్రప్రథమంగా వచ్చిన వాడినే. ఎందుకంటే తిరిగి 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 ఎన్నో విధానాలు ఉన్నాయి. కేపీ సిస్టమ్ ఉంది, బిఎన్ఎన్ పద్ధతి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నిటికీ మూలం ఏంటి? నక్షత్రము, గ్రహము, భావము. ఈ ఈ ఈ 3 పాటల్ని కాదనుకుంటా ఏ పద్ధతి లేదు. అయితే ఇంత ఉన్నదాన్ని అసలు యాక్యురసీలోకి, డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా తీసుకెళ్లే డ్రైవర్ కావాలి. అదే కాన్సెప్ట్. నేనేమనుకున్నానంటే ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అనే ఫీలింగ్ లో ఉన్నా. అది సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఉదాహరణకి లగ్నము 30 డిగ్రీల్లో ఎక్కడో చోట పడుద్దండి. ఉదాహరణకి మనం మేష లగ్నం తీసుకున్నాం. మేష లగ్నం తీసుకున్నప్పుడు ఒక 13 డిగ్రీల 20 పాయింట్లో పడినప్పుడు కేతు మీద పడుతుంది. లగ్నాధిపతి కుజుడు అవుతాడు, లగ్న నక్షత్రాధిపతి కేతు అవుతాడు. అయినప్పుడు లగ్న నక్షత్రాధిపతి కేతు ఎక్కడున్నాడో ఆ కేతు నుంచి క్యాల్కులేట్ చేయటం మొదలెడితే అసలైన సారం మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. అర్థమైందండి? అర్థమైంది. నక్షత్ర లగ్నం ఎప్పుడైతే ఏ నక్షత్రం మీద పడిందో ఆ నక్షత్ర అధిపతి గ్రహం ఎక్కడ ఉందో అక్కడి నుంచి దాన్ని తీసుకుంటే ఆ వ్యక్తి జీవితాన్ని మనం గీత గీసి పెట్టచ్చు ఇక్కడ ఇది అని. ఓకే. దీన్ని ఏంటంటే మన పరాశరలో కూడా ఉంది, దాన్నే పాకలగ్నం అంటారు. పాకలగ్నం అంటారు. దీంట్లో వచ్చేసేపటికి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నానికి కేతు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న గోచారానికి ఏమవుతుంది, 5లో ఉన్నాడు. 5లో ఉండి ఎక్కడ ఉన్నాడు మళ్ళీ? ఆయన శుక్రుడి నక్షత్రం మీద ఉన్నాడు. అవునండి, శుక్రుడి నక్షత్రం మీద ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నానికి మూలా నక్షత్రం మీద పడ్డ లగ్నానికి కేతు వెళ్ళి అక్కడ శుక్రుడి నక్షత్రం మీద ఉన్నాడు. ఆ శుక్రుడు ఎక్కడున్నాడు? ఆ కేతు నుంచి ఎక్కడున్నాడు? మనం మామూలు క్యాలిక్యులేషన్ వేయాలి. కేతు రివర్స్ కదా అని రివర్స్ క్యాలిక్యులేషన్ వేయకూడదు. చేసినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అక్కడి నుంచి 10th లో ఉంటాడు. అవును, 10th లో ఉంటాడు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి ఆలోచన, అతని యొక్క బుద్ధి, అతని యొక్క తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క రకాలుగా ఉంటాయి అని చెప్పి చెప్పాలి. ఇలాంటివి ఉన్నాయండి, రహస్యాలు చాలా ఉన్నాయండి సార్. ఇప్పుడు మన చేతిరేఖల్లో మన హస్తం తీసుకుంటే మనకి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు, బటన్ వేలు ఉందా? అవునండి, 2 చేతులు ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు చూడండి, చూపుడు వేలు కింద ఉన్నదాన్ని గురుస్థానం అన్నావా? అవును. అలాగే ఇంకో చూపుడు వేలు కింద గురుస్థానం అని చెప్పావా? అవును. ఆ 2 గురుస్థానాలే మీనము, ధనస్సు. ఓకే. అలాగే మనకి మేషం, అలాగే వృశ్చికం. కుడి చేతిలో బొటన వేలు పై భాగము, అలాగే చిటికిన వేలు కింద మధ్య భాగము. ఈ 2 కుజక్షేత్రాలు 1, 2 అని చెప్తాం. ఓకే. ఇలాగా 2 చేతులు కలిపితేనే ఒక రాశి చక్రం ఇచ్చారు. అందులో ఉన్న గ్రహాలు బట్టి ఈ చేతి రేఖలు ఏర్పడతాయి. ప్రధాన రేఖలు ఏమిటి? జీవిత రేఖ, అలాగే బుద్ధి రేఖ, హృదయ రేఖ. ఈ 3 రేఖలే 1, 5, 9. అలాగే 3, 7, 11 ఎడం చేతిలో. ఇలాగా జ్యోతిష్యాన్ని పామిస్ట్రీ కలిపి చెప్పేదే ఆస్ట్రో పామిస్ట్రీ. ఇది కేరళ జ్యోతిష్యంలో పార్ట్ 2, అంటే మాడ్యూల్ 2. అది నాడి, ఇదేమో హస్త సాముద్రికం మిక్స్ చేసి చెప్పేది. ఈ 2 కలిపితేనే పర్ఫెక్ట్ గా చెప్పచ్చు. రాశి చక్రంలో గ్రహం ఫుల్ ఫేవర్ గా ఉంటుందండి. చేతిలో వచ్చేప్పటికి ఆ 2 రేఖలు కలవు. ఓకే. అంటే రాశి చక్రంలో గ్రహాలు కూడా అనుకూల ఫలితాలు ఇవ్వవని అర్థం. ఓకే. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ అక్కడ కాదండి, అలా లేదు అలా లేదన్నప్పుడు చేయి చూస్తే ఆ 2 ఎప్పుడైతే కలవలేదో ఆ గ్రహం అతనికి అనుకూలంగా లేదని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే
జనరల్ గా మనం జాతక చక్రం రాగానే ఏం చెప్తాం? జనరల్ గా లగ్నాధిపతి అలాగే కోణంలో ఉన్నాడా, లేకపోతే కేంద్రంలో ఉన్నాడా, మిగతా దశలు ఏం నడుస్తున్నాయి, ఈ రాహుకేతువులు కుజుడు ఏమన్నా పాడైపోయారా, పాపార్గళం పట్టిందా, రకరకాలుగా చూస్తారు కాన్సెప్ట్స్. చూసి ఫలితం అవునండి. చెప్తారు. కానీ కేరళ జ్యోతిష్యులు ఫస్ట్ వాళ్ళు చూసేది తిథి అండి. తిథి లార్డును చూస్తారు. తిథి లార్డు ఓకే. కనుక చెడిపోతే జాతకం పెద్దగా మాట్లాడరు వాళ్ళు. వాళ్ళ లగ్నం కూడా చూడరండి. ఓకే. అది ఉమ్. అమావాస్య వెళ్ళిన తిథా, అమావాస్య ముందు తిథా, నంద, భద్ర, మోద, ఇట్లాగా తిథుల్లో ఏ తిథి లార్డుని బట్టి ప్రెడిక్షన్ చెప్తారు. ఇదొక విధానం. అలాగే నక్షత్రం, ఫర్ ఎగ్జాంపుల్ నక్షత్రానికి ఉన్న శక్తి ఏంటి? దిగ్బలం అని మీరు వినే ఉంటారు. మనం లగ్నంలో గురువులు ఉంటేనేమో దిగ్బలం అని, సప్తమంలో శని రాహువులు ఉంటేనేమో దిగ్బలం అని, 4వ ఇంట చంద్ర శుక్రులు ఉంటేనేమో దిగ్బలం అని, 10వ ఇంట రవి కుజులు ఉంటేనేమో దిగ్బలం అని చదువుకున్నాం, తెలుసు కదా మీకు. అవునండి. అదే తీసుకొచ్చి ఇక్కడ నక్షత్రంలో వాడతారు. దీన్ని నక్షత్ర ఓకే. దిగ్బలం అంటారు. నక్షత్ర ఓకే. దిగ్బలం ఆధారంగా దశా ఫలితాలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి రాహు దశ నడుస్తోందండి, ఆ రాహు అవును. అష్టమంలో ఉన్నాడండి, వెంటనే మన జనరల్ గా ఏం చెప్తారు? బాబు గడ్డు పరిస్థితి వచ్చే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండని చెప్తారు. ఎందుకని? కంటికి అది అష్టమంగా కనిపించింది కాబట్టి. కానీ ఓకే. అక్కడ రాహు నక్షత్రాధిపతి దిగ్బలంలో ఉన్నాడు అనుకోండి, రాహు అసలు చెడు చేయడు. ఓకే. అలాగే మనం నవాంశ చక్రం గీస్తాం కదా, ప్రధానంగా రాశి పక్కన ఎప్పుడు నవాంశ గీస్తారు అందరూ. అవునండి. అవును. వాళ్ళు త్రింశాంశ గీస్తారు. త్రింశాంశ చక్రం అంటే D/30. D30. ఓకే. వాళ్ళు అది తీస్తారు, నవాంశ పట్టుకోరండి. ఎందుకంటే జీవితంలో మనిషి పడే అష్ట కష్టాలు, దరిద్రాలు అన్ని కూడా త్రింశాంశ చెప్తుందని వాళ్ళ ఉద్దేశం. ఓకే. వాళ్ళు ప్రధానంగా ఈ త్రింశాంశ తీసుకునే వాళ్ళు కాన్సెప్ట్ ని క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందువల్ల ఓకే. త్రింశాంశ జాతక చక్రంలో ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావం దెబ్బతిన్నట్టే జనరల్ గా చెప్తారు. సో ఓకే. ఇలాగ కేరళ నాడీ విధానంలో అనేక రకాల పద్ధతులతో ఇది ముందుకెళ్తుందండి కాన్సెప్ట్. ఇది ఏదో ఓవరాల్ గా జనరల్ గా చెప్పేస్తే ఎక్కేది కాదు. ఇది స్టెప్స్ వైజ్ గా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. జస్ట్ ఇవాళ ఇంట్రడక్షన్ లో అసలు ఏంటి కాన్సెప్ట్ మీకు తెలియడం కోసం నేను నీకు పరిచయం చేస్తున్నాను అంతవరకే. నెక్స్ట్ క్లాస్ లో అర్థమైంది. ఎగ్జాంపుల్ చేస్తా కూడా ముందుకు వెళదాం మనం. ఇది ఓకే. ఒక ఎగ్జాంపుల్ తో వెళ్ళే చార్ట్ కాదు, 5-6 రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్క చార్ట్ ఒక పద్ధతి వాడతారు ఇక్కడ. అలాగే మనం ఓకే. దశలు వాడతాం. ఇక్కడ ఏం దశలు వాడతాం మనం? చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని పట్టుకుని దశలు చెప్తాం. కానీ ఇక్కడ యోగిని దశలు, ఆ యోగిని దశలు బట్టి పంటని చెప్తాం అన్నమాట ఇక్కడ. ఓకే. సో ఇది ఓవరాల్ గా అర్థమైంది కదండి అందరికి. అర్థమైంది సార్. సో మనం మరి రాజా అందుబాటులోకి వస్తే మాట్లాడదామండి. ఇది ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ గురువు చెప్పండి. ఆ చార్ట్ ఇందాడ పెట్టి చార్ట్ ఓపెన్ చేయి. ఓకే. దీనికి కొద్దిగా బేసిక్ జ్యోతిష్యం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే తొందరగా ఎక్కుతుందండి. కొత్తగా ఆస్ట్రాలియాలోకి వచ్చిన వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇది ఏదో పెద్ద సుత్తిలాగా ఉందని అందరూ వెళ్ళిపోతారు. కానీ ఇది 100% పర్ఫెక్ట్ సైన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటే PhD చేసిన వాళ్ళు కూడా పనికిరారు మన ముందు. PhD అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద చేయటం, జ్యోతిష్యం మొత్తం వాళ్ళకి వచ్చినట్టు కాదు. అది కరెక్ట్, బాగా చెప్పారు మాస్టర్, కరెక్ట్. వాళ్ళు ఏదో క్యాన్సర్కో, షుగర్కో, కంటికో, పెళ్లికో, విడాకులకో ఆ ఒకదాని మీద రీసెర్చ్ చేస్తారు కానీ టోటల్ జ్యోతిష్యం వచ్చినట్టు కాదు. ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా వ్యక్తి జాతకం చెప్పాలంటే పంచాంగ శుద్ధి కూడా చూడాలి. ఇది అందరూ పట్టించుకోరు చాలా మంది. ఆ వ్యక్తి పుట్టిన వారం, నక్షత్రం, తిథి, యోగం, కరణం ఇవి కూడా పరిశీలనలో తీసుకుంటారు వాళ్ళు. దాన్ని బేస్ చేసి అప్పుడు జాతకం చెప్పాలి. కానీ రాగానే లగ్నం వేసేసి గ్రహస్థితులు జాతకం చెప్తే 50% జరిగి 50% జరగకపోయేసరికి జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది జనాలకి. కేరళ వాళ్ళు వాడేది ఏంటంటే యోగ నక్షత్రం అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రానికి విష్కంభ యోగం, భరణి నక్షత్రానికి కొన్ని యోగాలు ఇట్లా ఉన్నాయి. అలాగే యోగ నక్షత్రాలకి అధిపతి ఎవడైతే అవుతాడో వారికి దశలు వేస్తారు. ఇట్లా దేర్ ఆర్ సెవరల్ కాన్సెప్ట్స్ ఇన్ ఆస్ట్రాలజీ, అవుట్ ఆఫ్ విచ్ all these concepts whichever will be the better accuracy method means what? Nakshatra Nadi Paddhati. It is a fortunate method for any astrologer prognosticate his career in this field, no doubt. For this purpose it needs to be practiced and memorize methodologies. సార్ తర్వాత వచ్చే రిజల్ట్ మన వింశోత్తరి దశ విధానంలోంచి తీసిన రిజల్ట్ కి మ్యాచ్ అవుతుందా సార్? అవ్వాలి. అలా అవ్వకపోతే మనం చెప్పింది తప్పు. చెప్తున్నా అవ్వాలి. అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉల్కా దశ నడుస్తుంది అనుకుందామమ్మా. ఉల్కా దశకి అధిపతి ఎవరు? కేతువు. ఉల్కా దశ ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 4 ఏళ్ళు ఉంటుంది.
అదే వింశోత్తర దశ చూసేసరికి వాడికి ఏ బ్రహ్మాండమైన గురుదశ నడుస్తుంది. మీకు ఇక్కడ అది అని మనం ప్రాక్టీస్ లోకి వెళ్తే నేను మీకు చెప్తా ఎలా డైవర్సిఫికేషన్ వచ్చినప్పుడు డెసిషన్ ఎలా మేకింగ్ చేసుకోవాలనేది. కానీ అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఫలితం ఒకటే రావాలి. అంతేగాని మామూలు పద్ధతిలో చూస్తే మీకు మగపిల్లాడండి, కేరళ పద్ధతిలో చూస్తే ఆడపిల్ల పుడుతుందని చెప్పలేంగా, అసహ్యంగా ఉంటుంది. ఎక్కడ చేసినా 2 2 4 2 2 4 ఫలితం ఒకటే రావాలి, వస్తుంది కూడా, చెప్పొచ్చు అలాగా. అదమ్మా. రాజా చాట్ పెట్టు రాజా. ఆ ఫలితం మారుతుంది, ఈ ఫలితం మారుతుంది. కలవదు అదే. కానీ గురించి పెట్టానండి, చార్ట్ ఓపెన్ అయింది, డిస్ప్లేలో ఉంది. ఆ స్క్రీన్ పెద్దగా అది పెట్టు. వీళ్ళందరిది స్క్రీన్ మినిమైజ్ చేసి స్క్రీన్ అది పెట్టు. ఎంత ఆడ పెట్టావు చూడు, వచ్చింది మళ్ళీ పెట్టాల్సింది. సభ్యులు కూడా చూసుకుంటారు, చాట్ అది పెట్టు. అది ఇంకా నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పానో ఈ సైన్స్, ఇది ఇంకా 2-3 నెలలు ప్రాజెక్ట్ లో ఉందండి. దీని పర్ఫెక్ట్ పిక్చర్ కరెక్ట్ గా దీపావళి నాటికి నేను మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను అందజేయగలను. ఎందుకంటే నేను చెప్పినంత ఈజీ కాదు ఇది నేర్పించడం అనేది. ఇది డైలీ ప్రాక్టీస్ లో ఆస్ట్రాలజర్లకి అయితే బాగా ఉపయోగపడుతుంది. కానీ ఏదో సరదాగా నేర్చుకుందాం అనుకున్నా వీళ్ళు మర్చిపోతారు, మళ్ళీ ఏం గుర్తుండవు వాళ్ళకి. రావట్లేదు మాకు ఇక్కడ ఓపెన్ అవ్వాలా మరి. సభ్యులు గడికి ఏమైనా వచ్చిందేమో, నా తెలుగులో రాలేదు మరి. వచ్చింది సార్, చాట్ వచ్చింది చూడు పైగా వచ్చింది. ఇప్పుడు రాజా చాట్ లో రెండోది పెట్టు, ఇది ఫస్ట్, రెండోది పెట్టు, దీని తర్వాత పెట్టు. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చెయ్యి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని ఉంది పైన, నటాల్ భావా పాయింట్స్ అండ్ దేర్ నటాల్ ప్లానటరీ కంజంక్షన్స్ అని ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే 1వ భావం మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంది, 2వ భావం మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంది. ఇలాగ మనం ఒక టేబుల్ వేసుకున్నప్పుడు క్లియర్ గా మనకి ఎక్కువ ఏ భావం మీద ఏ గ్రహాల ప్రభావం ఉందో తెలిసిపోతుంది. అలాగే కింద టేబుల్ చూడండి, కింద టేబుల్ చూస్తే ఒక గ్రహాన్ని ఇంకో గ్రహం డామినేట్ చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గురుడు ముందు కట్ అయింది రాజు. గురుడు ముందు ఎవరున్నారు చూడండి, రవి. అక్కడ గురుడు 23 డిగ్రీలు, అంటే ఈ రవి మీద గురుడు యొక్క ప్రభావం 23 డిగ్రీలు ఉందని అర్థం. అప్పుడు ఏం జరుగుతుంది, రవి దశ వచ్చినప్పుడు గురుడు యొక్క ప్రభావం 23 డిగ్రీలు ఉండటం వల్ల గురువు కారకత్వాలు రవిని డామినేట్ చేస్తాయి. చంద్రుడి మీద ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది, శని డామినేషన్ ఎక్కువ ఉంది. కుజుడి మీద ఎవరి డామినేషన్ ఎక్కువ, ఇలా మనం ఒక టేబుల్ తయారు చేసుకుంటాం అనమాట. ఇదే నాడి పైన చూడండి, టేబుల్ ఆఫ్ నటాల్ ప్లానెట్స్ అండ్ దర్ నటాల్ ప్లానటరీ కాంబినేషన్స్. నటాల్ అంటే జన్మజాతకం అని. అలాగా మనం ఇప్పుడు ఆ వ్యక్తికి ఫలితం చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు కాసేపు రవి దశలో బుధాంతర దశ నడుస్తోంది. వెంటనే మనం చూసుకోవడం ఫస్ట్ ఇక్కడ ఈ టేబుల్లో రవి ఎక్కడైనా టచ్ అయ్యాడా చూసుకోండి. ఫస్ట్ టేబుల్లో అసలు రవి మీద ఎవరి గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, రవి మీద గురువు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కుంభలగ్నానికి గురుడు ఎవడు, ద్వితీయ లాభాధిపతి. ఓకే, పక్కన పెట్టండి. ఇకపోతే బుధుడు చూడండి 9వ భావానికి లింక్ అయ్యాడు. అక్కడ ఎలాగా, అక్కడ 7వ, అంటే పక్కన నెంబర్ ఎలా వచ్చినా నేను లెసన్ వచ్చినప్పుడు చెప్తాను. ముందు అంతవరకే చూడండి. 9వ భావం మీద బుధుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, 9వ భావం మీద కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, 9వ భావం మీద కేతు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇందులో బుధుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ 84 డిగ్రీల బలంతో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ రవిలో బుధుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందా అంటే, అతనికి గురువు ఉన్న స్థానం అంటే పంచమ స్థానంలో ఫలితము, అలాగే 9 మీద బుధుడు అంటే పంచమ అష్టం, ఓవరాల్ గా పంచమ భావ ఫలితము అనేది అతనికి జరిగి తీరుతుంది. మరి పంచమ భావ ఫలితం అంటే ఏం చెప్తాం, అప్పటికే పిల్లలు పుట్టేసి ఉంటే మీకు పిల్లలు పడతారని చెప్తే నవ్వుతారు. అలా కాదు. పంచమ భావం అంటే బాబు నీకు కలిసి వచ్చే టైం స్టార్ట్ అయింది, నువ్వు ఏదన్నా సంకల్పంగా అనుకుంటే డెఫినెట్ గా అది సాధిస్తావు అని ఒక చిన్న మొక్కలో మనం కట్ చేయొచ్చు. తర్వాత అతను అడిగిన దాన్ని బట్టి మనం ఇంకా సమాధానం క్లారిటీ ఇవ్వచ్చు. ఏమని అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక దేవాలయానికి వెళదాం అనుకుంటున్నా, లేదా ఒక 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 ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, లేదా బ్యాంకులో అప్పు కోసం ట్రై చేస్తున్నా, లేదా విదేశాలు వెళదాం అనుకుంటున్నా అన్నప్పుడు ఇక్కడ పంచమ భావానికి ఎవరు కనెక్ట్ అయ్యారు? ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు కనెక్ట్ అవుతున్నట్టు. ఇట్లాగా ఈ టేబుల్ మనం నాడి యొక్క ప్రిన్సిపల్స్ ఉపయోగించి టేబుల్ తయారు చేసి చెప్పాలన్నమాట. ఈ ఎవరికైనా అర్థమైందా అసలు నేను చెప్పిన కాన్సెప్ట్? చిన్న పాయింట్ ఇది. ఇది ఎవరికైనా వేరే ఎగ్జాంపుల్ చేస్తే మీకు తెలుస్తుంది. మనం అది కూడా నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం నిదానంగా. అది అర్థమైందా అండి? ఇది ఏదైనా సాఫ్ట్వేర్ గురువు గారు? అది సాఫ్ట్వేర్ ఉంది. అంటే ఒక మాడ్యూల్ 1 కి సాఫ్ట్వేర్ రెడీ అయ్యింది, మాడ్యూల్ 2 కూడా తయారు చేస్తున్నాం. అంటే గ్రహస్థితిని బట్టి చేతి రేఖలు వచ్చేస్తాయి. ఆ సాఫ్ట్వేర్ కూడా తయారు చేస్తున్నాం తొందరలో, అది కూడా ఇస్తాను నేను. ఓకే ఓకే. అంటే వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ కొట్టంగానే ఇలా టేబుల్ వస్తుంది, కింద అతని చేతిలో రేఖలు ఎలా ఉంటాయి ప్రింట్ కూడా వస్తుంది. ఓకే. అది సో అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఫలితాలు అలా చెప్తారు ఏంటని అర్థమైందండి. సో ఒక వ్యక్తి రాజా ఎవరిదైనా ఒక చార్ట్ తీసుకో అంటే, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అయితే నా దగ్గర లేదండి, మామూలుగా చార్ట్ తీసుకుని కేరళలో ఒక విధానం ఉంది, ఆ ఒక పద్ధతి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరిదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ చార్ట్ ఓపెన్ చేయ రాజా. చెప్పమంటారా? డీటెయిల్స్ చెప్పమంటారా? రాజా రాసుకో, చెప్పండి సార్. సెప్టెంబర్ 6, 1973 అండి. రమేష్ గారు ఇస్తున్నారు. అవును సార్, మీరు చూశారు, నా చార్ట్ చూశారు. సరే ఇవ్వండి. సెప్టెంబర్ 6, 73 అండి. చెప్పండి. టైం సాయంత్రం 5:52 అండి. పొన్నూరు సార్. కొల్లూరా? పొన్నూరు పొన్నూరు. PONNURU. అదే తెలుసు గుంటూరు వైపు. అవునండి. ఆంజనేయ స్వామి గుడి. తెలుసు, చాలా ఫేమస్. అవునండి. కుంభలగ్నం వచ్చింది గురువు గారు మీది? అంతే సార్, అంతే. కుంభ నక్షత్రం వచ్చింది. అవును. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మీ జాతకంలో గురుడు 1000లో ఉన్నాడు కదా. అవును సార్. ఇప్పుడు కేరళ విధానాల్లో ఒక ఏదైనా గ్రహము ఒక భావంలో ఉంటే దాని ఫలితం ఎలా నిర్ణయం చేయాలి అని చెప్పే విధానం నేను చెప్తా చూడండి. ఓకే. బేసికల్ గా గురుడు ఎవరండి మీ లగ్నానికి? ద్వితీయ లాభాధిపతి. అవునండి. 2 అధిపతి. 12వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఈ గురుడు ఏ భావానికి అంటే ఈ గురుడు 12వ ఇంట్లో ఉండటం చేత గురుడు యొక్క ఇల్లు ఏంటి? మీనము, ధనస్సు. ఒప్పుకుంటారు కదా? అవును సార్. ఇప్పుడు ఆ గురుడు 12 అవ్వాలంటే ఆ ముందు రాశి ఏమై ఉండాలి? మీనం 12 అవ్వాలంటే ముందు రాశి మేషం అంటే కుజుడు, అంటే దాని అధిపతి తృతీయ భావం. అర్థమైంది అక్కడ వరకు? అవునండి. అలాగే ఇక్కడ ధనస్సు 12 అవ్వాలంటే మకరం, దాని అధిపతి శని అంటే వ్యయాధిపతి. అంతవరకు అర్థమైందా? అవునండి. సో వెరసి తృతీయాధిపతి అయిన కుజుడు వల్ల, వ్యయాధిపతి అయిన శని వల్ల ఈ గురుడు మీకు 1000లో ఉన్నటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, విపరీతమైన హార్డ్ వర్క్, తెల్లారితే అదృష్టం మారాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవి సఫలీకృతం కాక దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ గురుడు మీకు ధనహీనత్వాన్ని, కార్య ఆలస్యాన్ని, ఆశాభంగాన్ని ఇస్తున్నాడని నేను చెప్తా. ఈ పాయింట్ అంతవరకు అంటే చెప్పండి. అంటే సార్, నేను అమెరికా వచ్చి 30 సంవత్సరాలండి. సో నాకు తెలిసిన పరిజ్ఞానం రవి దశలో అమెరికా వచ్చాను. దశలో లేదు, నేను చెప్పి నీ గురుడు వరకే మాట్లాడండి. గురుడు అంటే ఇప్పుడు నాకు తెలిసిన అండర్స్టాండింగ్ సార్, నా చార్ట్ మీద నాకు తెలిసిన అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇప్పుడు రవి, చంద్ర, రాహువులు కలిసి ఉన్నారు. చంద్రరాహులు కలిసి ఉన్నారా? చెప్పండి. సో చంద్ర దశలో నేను వ్యాపారం చేశాను సార్ అమెరికాలో. నెలకి 50,000 మినిమం
అందరికీ ఓపెన్ గా చెబుతున్నానండి, ఎందుకంటే అర్థం అవ్వాలని చెబుతున్నాను. సబ్జెక్ట్ అందరికి తెలియదు సార్, భలేవారు, ఏది దాచక్క. అదే సో చంద్రుడు అంత యోగ్యత ఇచ్చి నాకు, అదే రాహువు ఇప్పుడు నన్ను ఇంట్లో కూర్చోబెట్టేసాడు. సో ఇద్దరు అదే మూల 4వ పాదం మీదే ఉన్నారు ఇద్దరు. చాలా టైట్ కంజంక్షన్. ప్రతి వేరే చార్ట్లు D1 చూసిన, D10 చూసిన, D60 చూసిన ఇద్దరు కలిసే ఉంటారండి. మరి చంద్రుడు ఇటువంటి యోగ్యత ఇచ్చి రాహు ఇటువంటి యోగ్యత ఇచ్చి అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. అక్కడ రాహు కాదు నేను చెప్పేది అదే. ఇప్పుడు మీ మనసులో బాధ ఏంటి? నేను ఇందాక ఒక మాట అన్నా, మీ ఎఫర్ట్స్, మీ యొక్క సంకల్ప బలం ఏది నెరవేరక మిమ్మల్ని నేను ఇందాక ఒక పాయింట్ వెనక్కెళ్ళండి. గురువు వేలో పడ్డాడు అంటే అదృష్టహీనత్వం. అంటే ఒక వెలుగు వెలిగి ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని మీరు ఒక సందిగ్ధత అవస్థలోకి వెళ్ళారు చూసారా? అలా మిమ్మల్ని పట్టుకొచ్చింది ఈ గురువే. అంటే ఎప్పుడు వచ్చి ఉంటుంది ఆ సిచ్యువేషన్? కరెక్ట్ గా గురుడు మకరంలోకి ఎప్పుడు మన ట్రాన్సిట్ వెళ్ళిపోయింది కదా 2021, 22 ఆ టైం నుంచేనా మీరు డల్ అయింది? లేదు సార్, 2013 నుంచి అండి. మన రీసెంట్ గా వెళ్ళిపోయిన 23, 22 సంవత్సరాలు అలా ఉన్నాయి గురువు గారు. అదేనండి, 2013 నుంచి నేను ఇంటి పట్టునే ఉన్నాను. అంటే దాని అర్థం అదే, ఆ గురుడు వల్ల ద్వితీయ లాభాధిపతి అంటే మీకు ఇన్కమ్ సోర్స్, మీకు అనుకున్నటువంటి ఆ పొజిషన్ చెడగొట్టింది ఆ జూపిటరేనండి. అప్పుడు అంటే కేరళ విధానంలో నేను చెప్పేది ఏంటంటే, ఒక గ్రహము ఒక భావంలో ఉంటే చూడండి, ఇంకా చెప్తా వినండి మీకు అర్థమయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీ లగ్నాధిపతి ఎవరు? శని భగవానుడు. ఎక్కడ ఉన్నాడు? పంచమ భావంలో ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహానికి కనుక ముందు రాశి కానీ వెనక రాశి కానీ ఖాళీగా ఉన్నట్లయితే ఆ గ్రహం ఉన్న స్థానం వీక్ అయినట్టే. ఎప్పుడో కదా గ్రహానికి ముందు కానీ వెనక కానీ ఏదో గ్రహబలం ఉండాలి, అప్పుడే దాని యాక్టివేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ శని ఉన్నప్పటికీ దాని ముందు వెనక రాశులు ఖాళీ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు దొరకలేదు. సపోర్ట్ ఇచ్చేవాళ్ళు దొరకలేదు. అదేనమ్మా, ఇక్కడ భ్రష్టు పట్టించిన ఎవరో నేను చెప్తాను వినండమ్మా. సింపుల్ లాజిక్. ఈయన తిథి లార్డ్ కనుక మీరు చూసినట్లయితే ఈయన దశమి రోజున పుట్టారు. దశమి రోజునకి తిథి అధిపతి ఎవరమ్మా? చంద్ర భగవానుడు. ఏమయ్యాడు జాతకంలో? రాహుగ్రస్తమైనాడు. చూడండి, ఆయన టాపిక్ కూడా చంద్రుడి గురించి ఎత్తాడు బ్రహ్మాండంగా. అంటే అక్కడ నేను చెప్పాను అదే, కేరళ నాడీ విధానంలో తిథి లార్డ్ కూడా పరిశీలిస్తారని చెప్పిన పాయింట్ అదే. చంద్రుడు పరాయి దేశం ప్రాంతం వెళ్ళటం అనేది జరిగింది, కానీ అస్థిరత్వం మళ్ళీ తిరిగి కథ మొదలుకు వచ్చింది. అంటే ఎంత మనోవేద ఆయన అనుభవిస్తున్నారు. అక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, చంద్రుడు యొక్క రాహుగ్రహ స్థితి ఒకటి, గురుడు మకరంలో నీచ అంటే అదృష్టం కోల్పోయాడు ఆయన ఉన్నట్టుండి సడన్ గా. సెకండ్ అండ్ 11th లార్డ్ ఇన్ 12th హౌస్. 12th హౌస్ అంటే ఏంటి? పేషెన్స్ కి వెయిట్ చేసి రేపు తెల్లారుతుంది రేపు బాగుంటుంది అనుకోవడం, కథ మామూలుగా ఉండటం, ఉన్నటువంటి నిల్వలు కరగబెట్టుకుంటూ ఉండటం, అలా అని చెప్పి ఏది పడితే అది చేయలేకపోవటం, మారని ధోరణి, ఈ రకరకాల వల్ల ఆయనకి నిద్ర లేకపోవటమో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్, ఒక దురదృష్టకరమైన పరిస్థితి అనుభవిస్తున్నాడు. ఏం గురువు గారు? అది నిజమే సార్. కాకపోతే మరి అంతకుముందు రవి దశ చంద్ర దశ బాగానే జరిగింది కదా, అది ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. అది మనం విన్నాం. మీ చాట్ లో ఇంకా డెప్త్ లోకి వెళ్ళాలి నేను. ఇప్పుడు మీకు రాహు దశ జరుగుతుందండి. అవునండి, రాహు దశ. అవును సార్. సో గురువు గారు, మనం కేరళ నాడిలోకి వెళ్తే ఇంకొంచెం డెప్త్కి వెళ్తే నేను మీకు చెప్తాను. సో ముందు ఒక ఊరికి మీకు ఒక భావ పద్ధతి ఎలా ఉంటుంది ఈ విధానంలో సార్. నా డౌట్ ఏంటంటే అండి, చంద్ర రాహువులు కలిసి ఉన్నప్పుడు చంద్రుడు మంచి చేసి రాహు చెడు చేస్తున్నాడు ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురువు గారు, ఏ గ్రహము కూడా జన్మతః ఉన్న జాతకంలో ఉన్న ఫలితాన్ని ట్రాన్సిట్ అంటే ఆ సమయం వచ్చినప్పుడే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది, కానీ మిగతా సమయంలో చూపించదు. ఇప్పుడు మీకు నడుస్తున్న వయసుకి ఒక యాన్యువల్ చార్ట్ వస్తుంది. అలా మీరు 13 ఏళ్ళగా బాధపడుతున్నారంటే అంటే మీకు ప్రతి 12 సంవత్సరాలకి మారే గ్రహం ఎవరు? గురువు. 13 ఏళ్లలో శని భగవానుడు ఎన్ని రాసులు మారతాడు? 5 రాసులు మారతాడు. సో మీకు శని భగవానుడి యొక్క సంచారం, గురు భగవానుడి యొక్క సంచారం కూడా ఏ విధమైన మార్పు ఇవ్వట్లేదంటే దీని అర్థం ఏంటి? ప్రారబ్ధ కర్మ బలంగా ఉంది అంటే ఏదో పట్టిస్తుంది. ఆ ప్రారబ్ధ కర్మ ఎందుకు వచ్చింది అది త్రింశాంశంలోకి వెళితే తెలుస్తుంది. అది ఆ చాట్ నేను వేసాను అనుకోండి, అది మీకు ఎందుకు వచ్చిందో నేను చెప్పేయగలను. అంతే నేను చెప్పేది. నేను నాకున్న అనుభవంతో నేను మీ జాతకం చూడగానే
మీరు పడుతున్న బాధలకి కారణం తృతీయము అలాగే పంచమంలో ఉన్న ఆ కుజశనులే. వాళ్ళిద్దరి చేత అలా ఆపరేట్ చేస్తున్న ప్లానెట్ జూపిటర్. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తా. కుజుడు ఎవరు? దశమాధిపతి అంటే సంపాదన. శని ఎవరు? లగ్నాధిపతి అంటే పంచమ భావం అంటే మీదే. అంటే ఒకప్పుడు చురుగ్గా సంపాదించినటువంటి తెలివితేటలు ఉన్న మీకు ఇప్పుడు ఏమి బుర్ర వెలగట్ల, ఉత్సాహం లేదు, అసలు సంపాదన ఆగిపోయింది. అవునా కదా? అవును సార్. అలా మిమ్మల్ని తీసుకొచ్చిన సిచ్యువేషన్ ఎవరు? ఆ గురుడు, 12వ ఇంట్లో ఉన్న గురుడే. అంటే మీ దరిద్రం రేపటికల్లా పోవాలంటే మీరు ఎవరికి శాంతి చేయాలి? గురుగ్రహానికి చేయాలి. సో గురువుకి ఎలా? ఇప్పుడు నేను ఇంకా చిన్న మాట చెప్తాను. ఎప్పుడైనా దరిద్రం అంటాడేప్పుడు కొన్ని సూచనలు వస్తాయి. సొంత ప్రాపర్టీ జీతం ఇచ్చింది ఏదైనా అమ్మేశారా 10 ఏళ్ల క్రితం? ఇష్టం లేకపోయినా అంటే అమ్మేశానండి. అది ఏంటంటే ఒక గ్రూప్ గా పార్ట్నర్స్ అందరం కలిసి కొన్నాము. అదేమి వాల్యుయేషన్ పెరగలేదు. ఇక అడ్డం ఎందుకు లేని అమ్మేశాం. మీకు తెలియకుండా మీ ఇంట్లో పిల్లి గాని మీ వాహనం కింద ఏదైనా జంతువు కూడా చచ్చిపోవడం జరిగింది అనుకోకుండా ఎప్పుడైనా? అట్లా చనిపోలేదు. కాకపోతే నా భార్య డ్రైవ్ చేస్తుంటే మాకు ఇక్కడ దుప్పులు డియర్లు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. ఆ డియర్ చనిపోలే, అది కారుకి తగిలి వెళ్ళిపోయింది. అది కారుకి తగిలి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత నేను ఇంకా మీతో ఒకసారి నా నెంబర్ తీసుకోండి. ఇంకా నేను చాలా పర్సనల్ గా మాట్లాడతాను మీతో. సో నేను ఓవరాల్ గా అంటే ఒక కేరళ విధానంలో భావ ఫలితం ఎలా చెప్తా ఉంటానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పానండి ఇది. ఇంకా మీరు దీనిలో రకరకాల విధానాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం. రాజా, నెక్స్ట్ గురుగారు నా నెంబర్ తర్వాత మీతో పర్సనల్ గా మాట్లాడతానండి. ఓకే సార్, నాకు నెంబర్ ఇస్తారా? మీరు రాసుకుంటాను. ఇస్తాడు సార్, మీకు ఇస్తాడు. ఓకే గురూజీ. రాజా ఇంకో చాట చెప్తా. ఇలా తీస్తారా అండి? ఇవ్వండి అమ్మా. నవంబర్ 13 మీ దగ్గర ఉంది నాన్న. నవంబర్ 13, 1968. డిస్ప్లే చేయి రాజా. నవంబర్ 13, 1968. టైం చెప్పండి. టైం అండి 5:30 to 6 బిలో అని చెప్పారండి మా మదర్. మార్నింగా ఈవినింగా? మార్నింగ్ అండి, AM. ఏ ఊరు అండి? 30 విజయవాడ అండి. లగ్నం ఏమొచ్చింది గురుగారు? సో ఈవిడికి కూడా గురుడు వేయంలో ఉన్నాడు. అమ్మా మీది కూడా ఒకసారి ఇప్పుడు ఏ తిరిగి పుట్టిందో మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇందులో అదే చెప్తాను. రాజా డేటా గురూజీ చెప్పండి. ఈవిడ ఏ తిథిలో పుట్టిందో ఒకసారి చూడవయ్యా. అష్టమి. 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 ఓకే, ఒక్క నిమిషం. బహుళ అష్టమేగా? గురూజీ కృష్ణాష్టమి, కృష్ణ పక్షం అష్టమి. చిన్న అష్టమైనా పర్వాలేదు. అష్టమి తిరిగి రాహు అధిపతి. ఇక్కడ రాహు ఉన్న నక్షత్రం తీసుకోండి. ఫస్ట్ రాహు ఉన్న నక్షత్రం శని. అంటే ఒక విధంగా చెప్పాలంటే లైఫ్ చాలా స్లోగా, బోర్గా. అమ్మా మీ జీవితం ఎలా అనిపిస్తుంది మీకు? నాకు తెలిసి అన్ని కష్టాలతోనే ఉన్నానండి.
అసలు ఏది డెవలప్మెంట్ లేదు, అంత స్లోగా బోర్గా ఉంది కదా. అంటే నాకు మా ఫ్యామిలీ పరంగా కాకుండా నా మదర్ పరంగా చాలా కష్టం ఉంది. మీ జీవితంలో సంపాదన యోగం అయితే మీ చార్ట్కు ఉంది, అంటే కష్టార్జితం ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ ఏనండి. అంతకుముందు ఉన్న స్కూల్స్ కాలేజెస్ లో టీచర్ గా ఏమైనా చేశారా? లేదండి, నేను రేడియో అండ్ టీవీ చేసి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాబ్ చేశానండి. కొంతకాలం మీరు టోటల్ గా హౌస్ వైఫ్ కాదు, అంతకుముందు పని చేశారు. ఎందుకంటే దాని రీజన్ చెప్తాను నేను. మీకు గురుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే గురుడు 12వ స్థానంలో ఉన్నాడో తృతీయ షష్టాధిపతి, ఆ గురుడు మీకు ఎలాంటి గురుడు అంటే జీవకారకుడు. ఈ కేరళ నాడి విధానంలో ఎప్పుడైనా సరే ఈ జీవుడు అనుభవించే ప్రారంభ కర్మ ఏమిటి అని చెప్పాలంటే గురువును చూడాలి. ఈ గురుడు ఎక్కడ ఉన్నాడు? కన్యా రాశిలో ఉన్నాడు. వాడెవడు ఈ లగ్నానికి? తృతీయ షష్టాధిపతి. సరే, గురువు యొక్క భావం ఏమిటి? ధనస్సు. గురువు యొక్క భావం ఏమిటి? మీనం. ఇప్పుడు ఆ మీనము ధనస్సు 12వ భావాలు అవ్వాలంటే ఏ రాశిలో అవ్వాలి అవి? ఒకటి మేషం, 2 శని. లగ్నం నుంచి శని ఎన్నో భావం? 4, అంటే తల్లి. అలాగే లగ్నం నుంచి 7వ భావం అధిపతి ఎవరు? కుజుడు. అంటే వెరసి ఈ గురుడు మీకు ఏ ఫలితాలు చెడగొట్టినట్లు లెక్క? 4, 7 ఫలితాల్ని గురుడు చెడగొడుతున్నాడు. అంటే మీకు నిద్ర సుఖం, ఇంటి పట్టు సుఖము, అలాగే ఆరోగ్య సుఖం భంగం, భర్తరీత్యా కలిసి వచ్చే కాస్త భర్తతో ఉన్నటువంటి అనురాగ దాంపత్యం, ఇవన్నీ కూడా పజిల్ గాను, అయిష్టంగాను, అసంతృప్తిగానే ఉన్నాయి. అవునా కదా? అవునండి. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి, దానికి నేను సమాధానం చెప్తాను. నేను ఏం చెయ్యాలండి నెక్స్ట్? అదే ఇప్పుడు అంటే గురుడు షష్టాష్టకాల్లో అన్నారు కదండి, దానికి అసలు నేను ఏం చేయాలండి? గురుడుగా ఈ చార్ట్కి గురుడు ఒక్కడే ఇబ్బంది అండి? అమ్మా ఒక్కసారి మీరు అడిగిన మాట ఒక్కసారి రిపీట్ చేయండి, ఏమనుకోవద్దు. అంటే ఆ గురుడికి శాంతి ఏం చేసుకోవాలనే? అంటే ఇప్పుడు నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిజం చెప్పాలంటే స్పైనల్ కార్డ్ ఇష్యూ ఉందండి నాకు. మీరు చెప్పకూడదు, నేను అనుభవం మీరు అనేసారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఇష్యూ ఉందండి నాకు. 20లో ఇప్పుడు ఆవిడ స్పైనల్ కార్డ్ పైన చెప్పింది. ఆ ఇష్యూ ఎప్పుడు రైజ్ అయి ఉండాలి అని మనం ప్రశ్న వేసినట్లయితే, జస్ట్ ఈవిడికి ఎప్పుడైతే మకరంలోకి శని ఎంటర్ అయ్యాడో, అంటే మీకు ఇవాళకి ఆ ఇష్యూ స్టార్ట్ అయ్యి 5-6 ఇయర్స్ అయిందమ్మా. 5 ఇయర్స్ అండి ఖచ్చితంగా. ఖచ్చితంగా మకరంలోకి శని ఎంటర్ అవ్వగానే స్టార్ట్ అయ్యింది. అదే నేను 4 గంటలకు శని. ఖచ్చితంగా అమ్మ నాకు ఒకటి చెప్పండి, చిన్నప్పటి నుంచి ఒంటరి జీవితం, ఒంటరిగానే ఉంటాం అలవాటా మీకు? అంటే లేదండి, అట్లా మా అక్క, నేను, మా మదరు, తండ్రి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫీల్ అవుతున్నారా బాగా బోర్ అనేది? అంటే బాధ్యత, తల్లి బాధ్యత అంతా నా ఒక్కదాని మీదకే వచ్చేసిందండి. అలా అని అంటే అన్ని పరాలుగా, అంటే ఫైనాన్షియల్ పరంగా తల్లి ప్రాబ్లమ్స్ తో అన్ని ఫేస్ చేసుకుంటా వస్తున్నాను. ఈ లోపు యాక్సిడెంట్ అండి నాకు. యాక్సిడెంట్ అంటే బైక్ మీరు మీ వారు బైక్ మీద వెళ్తున్నప్పుడు జరిగిందా అమ్మా అది? లేదండి, నేను ఒక్కదాన్నే బైక్ రోడ్డు పక్కగా ఆగున్నానండి. ఆగున్నప్పుడు కొట్టాడు వెనక నుంచి. ఎప్పుడు జరిగిందమ్మా? ఫిబ్రవరి, మార్చ్ లో కానీ లేకపోతే ఏమన్నా మంత్ చెప్పండి ఒకసారి. అక్టోబర్ అండి. అక్టోబర్ 14 కానీ 15 కానండి, 2020. అదే 5 ఏళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి. ఫోన్ పక్క భాగాలు తగిలాయా దెబ్బలన్నీ? ఏమండి? లెఫ్ట్ సైడ్ తగిలాయా దెబ్బలన్నీ అంటున్నా? లేదండి, రైట్ పార్టే నాకు తేడా ఉంటుంది. రైట్ పార్టీకి తేడా వచ్చింది. అమ్మా నేను ఒకటి చెప్తాను, త్రింశాంశ చక్రం అని ఒకటి ఉంటుంది. అది వేస్తే అసలు మీకు కష్టాలు ఎందుకు వచ్చాయో అందులో తెలుస్తుంది. ఒకసారి అది కూడా వేస్తున్నా ఉన్నానమ్మా. త్రింశాంశం ఇది మిథున లగ్నం అయింది. అక్కడ చూడండి కరెక్ట్ గా మళ్ళీ గురుడు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండటం వల్ల మీరు ఆ రోజు సంఘటన జరిగిన రోజున ఏదైనా దేవాలయానికి పూలు కొనుక్కుని వెళ్ళటం కానీ, షాపింగ్ నుంచి జస్ట్ ఇంటికి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన? లేదండి, బ్యాంక్ వెళ్ళి వస్తాంటే ఫోన్ మోగిందండి నాకు. ఫోన్ మోగితే రోడ్డు పక్కగా ఆగానండి. ఆ ఫోన్ ఏంటా అని చాలా రోడ్డు అదే చివరకు ఉన్నా ఆగున్నప్పుడు కొట్టారు. అది కూడా నాకు అసలు దెబ్బ తగలలేదండి. నా
మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అంత దారుణం ఏం లేదు ఇక్కడ మీ చాట్ లో. కానీ బ్యాక్ పార్ట్ నుంచి నా బండి కొట్టాడండి, కానీ నాకు ఫైనల్ గా చూసి నా నాటకాలు వచ్చింది. అమ్మ మీకు చెప్పుకుంటున్నా, మీకు ఈ ప్రాబ్లం మీరేం భయపడక్కర్లేదు. ఈ సంవత్సరంలోనే మీకు మంచి శుభం అనేది ఉంది మీకు. సరేనండి. 100% మీరే ఫోన్ చేస్తారు నాకు తగ్గిందని. ఎందుకంటే త్రింశాంశ లగ్నాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. మృద్వాంశ అంటాం. మృద్వాంశ అంటే నక్షత్రం మంచి నక్షత్రంలో ఉన్నాడు. మీకు మంచి డాక్టర్ తగిలి, మంచి దాన్ని ఏమంటారు నెరసు స్పెషలిస్ట్ మంచివాడు ఒకటి తగిలి మీ ట్రీట్మెంట్ చక్కగా తగ్గిపోతుంది మీకు. ఇంద్రపూత లక్ష్మీ స్తోత్రం అని ఉంటుంది అమ్మా, 21 సార్లు చదువుకోండి. మీది కన్యా లగ్నానికి అయ్యి మీ జాతకానికి తులా లగ్నం ఏం జరిగిందంటే తృతీయ షష్టాధిపతి అయిన గురు భగవానుడు మీ యొక్క జాతక చక్రంలో గురువు నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం అయింది. ఈ లగ్నానికి బాధక నక్షత్రం అయింది. దానివల్ల ఈ గురుడు మీకు ఏం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్. గురువు ఎప్పుడు కూడా ఏంటంటే కొట్టినప్పుడు దెబ్బ తగలదు, తర్వాత మాత్రం జీవితంలో పెద్ద డ్యామేజ్ అవుతుంది. అట్లా కొడతాడు ఈ గురుడు. మీకు అలాగే జరిగింది. కానీ రెక్టిఫై అవుతుందా అవుదా అంటే ఎప్పుడైనా సరే పంచమ భావం బాగుంటే జాతకంలో సెక్యూరిటీ ఉన్నట్టే. మీకు శ్రీ భగవానుడు పంచమాధిపతి చాలా బలంగా రేవతి నక్షత్రం మీద ఉన్నాడు. అంటే ఉత్తమ దేకాన నక్షత్రం అంటారు రేవతిని, చాలా పవర్ఫుల్ స్టార్. ఆ పంచమాధిపతి 6వ ఇంట ఉండటం వల్ల శత్రుఘాతకాల వల్ల కానీ దురదృష్టకరమైనటువంటి అపమృత్యు గండాల వల్ల కానీ మీకు అది బయటపడేస్తాడు శని. అంటే శనికి మహామృత్యుంజయ జపము, శని మంత్ర నువ్వుల జపం చేస్తారు. శని మంత్ర జపం చేస్తారు. 1,00,000 సంఖ్య నాకు గుర్తులేదు. నువ్వుల జపం అంటారు దాన్ని, శని మంత్ర జపం చేయించుకోండి. ఆరోగ్యం సెట్ అవ్వకపోతే నన్ను అడగండి. అలాగే నీలం పెట్టుకోండి, మంచి 4 క్యారెట్లు, బ్రహ్మాండంగా హెల్త్ సెట్ అవుతుంది. సరేనండి. నెక్స్ట్ వచ్చే ఇప్పుడు నెక్స్ట్ కుజుడు వస్తాడు, నెక్స్ట్ నాకు రాహు వస్తాడండి. రాహు కూడా కాదు ఒక మాట వినండి. నక్షత్ర దశలు అసలు మర్చిపోండి అందరూ, అది వద్దు. యోగిని దశలు కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీక్ కాన్సెప్ట్ చెప్పి అసలు ఆ ఫలితాలు ఎలా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం వాటిలో చూద్దాం. ఎందుకంటే చంద్రుడు నక్షత్రాన్ని 120 వింశోత్తరి దశగా తీసుకునే దశ ఫలితాలు అందరికీ టాలీ అవ్వట్లేదు. దీని గురించి పెద్దగా బాధపడద్దు. ఇది కరెక్ట్ గా కాదు. 75% వరకే టాలీ అవుతున్నాయి. నేను చూసిన వాటిల్లో వింశోత్తరి దశ కాకుండా మనకి యోగిని దశలు బ్రహ్మాండంగా ఫలితాలు వస్తున్నట్టు నేను నాకు అనిపించే నెక్స్ట్ అవి మనందరం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీ అందరి మీద నేను చెప్తాను, చూస్తాను ఎంతవరకు టాలీ అవుతాయి. ఇది కూడా నేను అవి నమ్మమని చెప్తాను. సార్ ఒక చార్ట్ నేను ఇవ్వచ్చా సార్? గురూజీ 1 అవర్ దాటిపోయింది. ఒక్కటి పెట్టి డౌట్ అడగమని తక్కువ చెప్పేద్దాం. సార్ చార్ట్ ఇవ్వమంటారా, డేట్ ఇవ్వమంటారా? చార్ట్ పెట్టేసి డౌట్ అడగమని చెప్పేస్తాను. ఓకే సార్. డేట్ చెప్పమ్మా. 1/9/2004 సార్. టైము 12:20 PM మధ్యాహ్నం సార్. ఊరు మచిలీపట్నం సార్. అబ్బాయా అమ్మాయి అమ్మ? అమ్మాయి అండి. చెప్పండి. మా టైం చెప్పండి ఒకసారి. 12:20 అండి మధ్యాహ్నం. అలాగే ఒక నిమిషం ఉండండి అమ్మా, చూస్తున్నానమ్మా. అష్టమంలో శని ఉన్నాడండి. శని అష్టమాధిపతి అవ్వాలంటే ఏ లగ్నం అవ్వాలి? ఇక్కడి నుంచి కర్కాటకం. అలాగే మళ్ళీ శని అష్టమాధిపతి అవ్వాలంటే మిథునం. ఈ బుధుడు ఏమయ్యాడు? అష్టమాధిపతి, భాగ్యాధిపతి. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయి పంచమాన్ని ఎడగొట్టారు. అలాగే దశమ. అమ్మా పిల్ల యొక్క ఆలోచన విధానం గురించి కానీ అమ్మాయి కెరీర్ ఎలా ఉంటుందని మీకు ఏమైనా భయం ఉందా? హెల్త్ గురించి సరిగా తనకి హెల్త్ బాగాలేదు సార్. హెల్త్ బాగాలేదంటే సన్నగా ఎముకల గుళ్ళ బాడీ ఎదగట్లేదా? సన్నగానే ఉంది సార్. తను
హెల్త్ ఇష్యూస్ వల్ల తన స్టడీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. హెల్త్ ఇష్యూస్ మానసికంగా ఉన్నాయా? అంటే ఒక్కసారి కోపంగా ఉండటం, తినకపోవడం, అంటే మానసికమైనటువంటి జబ్బు ఉన్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తోందా? ఒంటరిగా దాని బిహేవియర్ లో ఏమన్నా మీరు డిఫరెంట్ గా అబ్జర్వ్ చేశారా? ఆహా, లేదు సార్. సమస్య ఏంటి? తనకి డయాబెటిక్స్ సార్. అది ప్రీ డయాబెటిక్ మీకు తగ్గిపోయి ఉండాలి ఈ పాటికి. ఎందుకంటే అమ్మాయి డయాబెటిక్ ఎందుకు ఏంటంటే అష్టమంలో శని ఉన్నాడు అక్కడ. అది పుట్టుకతోనే ఉంది. అది చాలా మందికి వస్తుంది, తగ్గిపోయి క్యూర్ అయి ఉండాలి. అంత సివియర్ అయి ఉండకూడదే. లేదు సార్, 12 years నుంచి ఉంది. కనీసం అవును సార్. అది డయాబెటిక్ అనేది అసలు నాకు ఇక్కడ ఏం పెద్దగా అనిపించట్లేదు. కానీ పిల్ల మెంటాలిటీ బిహేవియర్ తేడా. మెంటాలిటీ ఎలా ఉంటుంది నాకు చెప్పండి. చాలా బంగారు తల్లి సార్. అసలు సైలెంట్ బాగా ఏం మాట్లాడదు. సైలెంటే. ఏది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది సార్. సార్ చదువులు ఏమన్నా ఆటంకాలు వచ్చాయా? ఆహా, లేదు సార్. ఇప్పుడు ఏం చదువుకుంటుంది? సిఏ. ఇది సిజరన్ ముహూర్తం, న్యాచురల్ డెలివరీయా? నార్మల్ డెలివరీనే సార్. టైం అయితే పర్ఫెక్టే. అవును సార్. మీరు చెప్పే వాటికి లగ్నంలో మాంది గ్రహం కరెక్ట్, అదొకటి. అమ్మ రామకృష్ణ మాస్టర్ చెప్తారమ్మా, ఒకసారి మీరు చెప్పండి సార్. మన రాజాని అడిగితే అరకోణం దగ్గర ఒక అడ్రస్ చెప్తాడు సార్. రాజాని అడిగితే అరకోణం దగ్గర ఒక అడ్రస్ చెప్తాడు. అక్కడికి ప్రతి శనివారం తీసుకెళ్లి కొన్ని శనివారాల పాటు అభిషేకాలు చేయించుకుని రండి. వాళ్ళు దిష్టి తీసేస్తారు ఈ అమ్మాయికి. అప్పుడు ఈ యొక్క గ్రహపేడలు అన్ని పోతాయి. నాకు పిల్లకి జబ్బు ఎందుకు వచ్చిందని నేను బాగా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మాయికి అష్టమ శని, ఇది బాలారిష్టం అంటారు. అమ్మాయి వృశ్చిక లగ్నంలో పుట్టింది. శని ఈ లగ్నానికి పాపి బలంగా ఉండి శని క్షేత్రాలు జడగొట్టాడు. అందువల్ల నీరసము, అలాగే ఇన్సులిన్ షుగర్ లక్షణాలన్నిటికీ శనే కారణం. అలాగే పంచమంలో చంద్రుడు, ఇక్కడ ఈ లగ్నానికి బుధుడు దగ్ధరాశిలో ఉన్నాడు ఇక్కడ. సో బుధుడికి చంద్రుడికి షష్టాష్టకాలు పట్టాయి. అంటే ఈ అమ్మాయి జాతకంలో శనిని చెడగొట్టే గ్రహాలు వచ్చి చంద్రుడు బుధుడు. కేరళ జ్యోతిషం ప్రకారం చంద్రుడు ఎవరు? ఈ లగ్నానికి బాధకుడు. ఎక్కడ ఉన్నాడు? పంచమ స్థానంలో ఉన్నాడు. అలాగే అష్టమాధిపతి బుధుడు ఎక్కడ ఉన్నాడు? 10వ స్థానంలో ఉన్నాడు. అంటే వెరసి 5, 10 అంటే జీన్స్. మీ వారికి కానీ మీ వైపు కానీ ఎవరికైనా షుగర్లు ఉన్నాయా? చాలా. మా ఫాదర్కి వచ్చి 65, 70 సంవత్సరాలు. మా మామగారికైనా అంతే సార్. ఆ ఏజ్ లో వచ్చింది షుగర్. ఆ ఏజ్ లో వచ్చింది. ఇది జీన్స్ ప్రకారమే వచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే బుధుడు అంటే జీన్స్ కారకుడు. నేనేమంటానంటే మీ పిల్లకి ఈ డయాబెటీస్ అనేటువంటిది 21. ఇప్పుడు ఏజ్ ఎంత అన్నారు? 21 సార్. ఇప్పటి నుంచే స్టార్ట్. మీరు రాసుకోండి అమ్మా, తగ్గుముఖం పడుతుంది. ఇది 21 దాటితే బాల్య దశ అయిపోతుంది, యవ్వన దశ స్టార్ట్ అవుతుంది. మీకు యవ్వన దశ కారకుడైన కుజుడు ఈ అమ్మాయి జాతకంలో అష్టమానికి బలంగా సంబంధించాడు. అంటే ఖచ్చితంగా మీ అమ్మాయికి 21వ సంవత్సరం నుంచి ఈ జబ్బు తగ్గుముఖం పడతాం గ్యారంటీ, డౌట్ అక్కలేదమ్మా. ఎప్పటికి రిలీజ్ అవ్వచ్చు సార్? అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ కంట్రోల్ అవటం వేరు, డయాబెటీస్ అసలు ఇంకా లేదని చెప్పడం వేరు. ఒకసారి వచ్చిన తర్వాత క్రానిక్ డిసీజ్ ఎక్కడికి పోదు, అది బాడీలోనే ఉంటుంది. అది కానీ కంట్రోల్లో ఉండాలి డయాబెటీస్ అనేది. అది మీ అమ్మాయికి ఇప్పుడు ఈ 21 నుంచి 42 దాకా అది ఉన్న అమ్మాయిని ఏం చేయరు. ఇది నేను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలను. ఎందుకని అక్కడ వృశ్చిక లగ్నానికి కుజుడు 19 డిగ్రీల మీద ఉన్నాడు. ఉండి తన లగ్న క్షేత్రాలని, అలాగే శని క్షేత్రాలని, చంద్రుడిని, శరీరకారకుడు చంద్రుడు, రోగకారకుడు శని, లగ్నానికి అధిపతి కుజుడు, ఇవన్నీ బలంగా సంబంధించాడు. కాబట్టి గురువుని కూడా సంబంధించాడు. గురువు అంటే ఏంటి? జీర్ణ సంబంధమైనటువంటివి. అంటే ఇవన్నీ కనుక చూస్తే మీ పిల్ల అవుట్ ఆఫ్ డేంజర్, సేఫ్ గా ఉన్నట్టు. మీరు అసలు భయపడక్కర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి. నేను బల్ల గుర్తు చెప్పగలను అదమ్మా. కాకపోతే తల్లిగా మీరు ఎక్కువ మదన పడుతూ 1కి 10 సార్లు ఇదే కేసు గురించి బాగా ఆలోచించి పిల్లని లేనిపోని సెంటిమెంటల్ గా కానీ సైకలాజికల్ కానీ మీరు పిల్లని తయారు చేయమాకండి. అర్థమైందా? నీకేం లేదమ్మా అని మీరే ధైర్యం చెప్పాలి. మీరే జావకారిపోయి పిల్లని, ఎందుకంటే పంచమంలో తనకి చంద్రుడు ఉన్నాడు. తను నిక్కచ్చిగా ఉన్నా మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడమన్నా అంటే తన మైండ్ మారిపోతుంది. ఇలాగా తన 3వ స్వింగ్స్ ని చేంజ్ చేసే ప్రమాదం ఉంది ఇక్కడ.
పిల్ల దగ్గర ఇలాంటి ప్రస్తావన అసలు తీసుకురావద్దు, నీకు తగ్గిపోయిందని చెప్పండి. ఓకే సార్. తనకి తన కెరియర్ కి వచ్చి ఇప్పుడు తను సీఏ సార్. నెక్స్ట్ తన తన సార్ సీఏ డెఫినెట్ గా అవుతుందమ్మా. కుదురంటే బ్రహ్మాండంగా అవుతుంది. నేను చెప్పింది అదే మీకు. ఒక మరి నేను తన దగ్గర లేకుండా తను మేనేజ్ చేసుకోగల కెపాసిటీ పాపకు వస్తుందా సార్? అమ్మా నా నెంబర్ తీసుకోండి, నేను ఇవాళ చెప్తున్నా మీకు పక్కాగా వస్తుంది, గ్యారంటీకి చెప్పగలను. అమ్మా మీకు కొద్దిగా జాత చక్రం మీద పరిచయం ఉందా? సార్ ఈ పాపే నేర్పించింది. పాప నేర్పెట్టి కాదు, మీకు ఉందా అని అడుగుతున్నాను. సార్ చెప్పండి. ఈ లగ్నానికి 4వ అధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉన్నాడు. అంటే మాతృకారకత్వమే కదా? అవును సార్. మాతృకారకుడు చంద్రుడు బాధకుడయ్యి పంచమంలో ఉన్నాడు కదా? అవును సార్. ఇక్కడ ఆ పిల్లకి నెగిటివ్ ని ఏదన్నా పెంచుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే తల్లే. చాలమ్మా, ఇంక వివరంగా ఇంకేం చెప్పనా? ఎప్పుడైతే చతుర్థ భావ కారకుడు అష్టమము, చతుర్థ కారకుడు చంద్రుడు ఇద్దరు కూడా ఇక్కడ తేడా ఉన్నారు కాబట్టి మీ దగ్గర నుంచి పాజిటివ్నెస్ ఎంత పెరిగితే అంత మంచిది. అదమ్మా. సుబ్రహ్మణ్య మంత్ర జపం చేయించండి, పిల్లకి అన్ని విధాలు కలిసి వస్తుంది. ఓం శరవణ భవ అనే మంత్ర జపం చేయించండి. అలాగే సార్. 10,000 జప సంఖ్య చేయించండి, చక్కగా ఫలితం వస్తుందమ్మా. డౌట్ అక్కల్లా కనక పుష్పాకం చేయించి పెట్టించండి ఇమీడియట్ గా. అలాగే సార్. రైట్ అమ్మా. రాజా గురూజీ చెప్పండి గురూజీ. సభ్యులందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ క్లాస్ లో ప్రాక్టికల్స్ గా చార్ట్ మనం తీసుకుని మనం ప్రాక్టీస్ చేద్దాం. జై దత్తవాణి. సార్ నెంబర్ ఏదో ఇస్తారన్నారు నాకు. రాజాని అడగండి సార్. అయ్యా గ్రూప్ లో మెసేజ్ చేయండి, లేకపోతే నేను నన్ను అడ్మిన్ గా ఉన్నా కదా, అడ్మిన్ చెప్పండి, నేను అందరికి పంపిస్తాను. ఓకే సార్. ఓకేనండి, థ్యాంక్ యూ సార్.